నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మండలంలోని నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నాదెళ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం. 27 నుండి అక్టోబర్ 2 వరకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాలు. కళల కాణాచి అధ్యక్షుడు సాయి మాధవ్ బుర్రా. 27న VSR అండ్ NVR కళాశాల ప్రాంతంలో మెగా జాబ్ మేళా. కళాశాల కరస్పాండెంట్ ఎన్ సుధాకర్. నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం మహాలక్ష్మి అలంకారం నిర్వహించిన పూజల్లో మంత్రి నాదెళ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం డాక్టర్ మనోహరం కనకదుర్గ అమ్మవారికి ఆలయానికి చేరుకోగానే ఉత్సవ కమిటీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం డాక్టర్ మనోహరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దృశ్యాలతో సత్కరించారు. వేద ఆశీర్వచనతో ప్రత్యేక పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గ్రామంలోని మహిళలు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారు నాట్యభంగిమలో దర్శనమిస్తూ ఇక్కడ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని చూస్తున్నటువంటి శ్రీ కనకదుర్గాదేవి వారి యొక్క 89వ దేవీ శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నందివేలు గ్రామంలో గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ మహాలక్ష్మి అమ్మవారు అందరికీ కూడా చక్కగా ధనాన్ని, సంతానాన్ని, మంచి వ్యవసాయాన్ని కూడా ఇచ్చి ఆ తల్లి యొక్క చల్లని చూపుతో అందరినీ కూడా కాపాడుతూ ఉంది. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో శరదృతులో ఆశ్వీజ మాసంలో వచ్చే శరదృతుడున వచ్చే పెద్ద పండగ ఈ దేవీ శరణాత్రి మహోత్సవ కార్యక్రమాలు అనగా దసరా మహోత్సవాలు. ఈ సంవత్సరం అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు 11 రోజులు వచ్చినాయి. అమ్మవారు ఒక్కో రోజు అలంకారంతో విశేషంగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. 89వ శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసినటువంటి రాష్ట్ర పౌర శాఖ మార్చులు నాదెళ్ల మనోహర్ గారు, వారి సతీమణి గారు ఈరోజు అమ్మవారి దర్శించుకోవడం జరిగింది. అందరికీ కూడా 89వ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండి అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కళల కాణాచి సంస్థ ద్వారా జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ పంచమ పద్యనాటక సాంఘిక నాటకాల పోటీలు ఈ నెల 27వ తేదీ నుండి కళాక్షేత్ర వేదికగా దసరా మహోత్సవాల్లో కళాభిమానులను కన్నుల పండుగ వీణుల బిందుగా అలరించనున్నాయని కళల కాణాచి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు. గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళల కాణాచి సంస్థ నిర్వహించే వీణా అవార్డ్స్ నాటకోత్సవంలో ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ అవధాన్యులైన ఎందరో కళాభిమానుల ప్రోత్సాహంతో కళలకు నెలవైన తెనాలిలో ఈ నెల 27వ తేదీ నుండి వరుసగా 6 రోజులు అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కళాభిమానులను అలరించే పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికల ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచనున్నాయని ఎంపిక చేసిన నాటకం వివరాలను వెల్లడించారు. తొలి రోజు కార్యక్రమం ప్రారంభ సభలో సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు, ప్రముఖ రంగస్థల నిర్వాహకులు, గుణ నిర్ణేత, గుంటూరు పట్టణవాసి సర్రాజు బాలచంద్రరావుకి AR కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ నాటక కళారంగానికి ఊతమిచ్చే దిశగా కళల కాణాచి సంస్థను సాయి మాధవ్ బుర్రా ప్రారంభించారని, గత 5 సంవత్సరాలుగా రంగస్థల నాటక కళారంగంలో అందిస్తున్న సేవలను వివరించారు. సినీ నటులు వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ నాటక కళా పరిషత్తును నిర్వహించడం మాటలు చెప్పినంత సులభం కాదని, ఆ బరువు బాధ్యతలు స్వీకరించి ఎంతో సమర్థవంతంగా జాతీయ కళా పరిషత్ను వీణ అవార్డ్స్ పేరుతో నిర్వహిస్తూ తెనాలి ఖ్యాతిని సాయి మాధవ్ ఇనుముడింపచేస్తున్నారని, కార్యక్రమాలు ఇలాగే ముందుకు సాగేందుకు కళాభిమానులైన ప్రేక్షకుల ప్రోత్సాహం ఎంతైనా అవసరమన్నారు. కార్యక్రమాలకు వచ్చి తిలకించడమే నిర్వాహకులకు అందించే ప్రశంసలని, కళాకారులు, కళాభిమానులు 6 రోజుల నాటకోత్సవాల్లో పాల్గొనవలసిందిగా కోరారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, రంగస్థలం కళాకారుల సంఘం నాయకులు గరికపాటి సుబ్బారావు, సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు, బెల్లంకొండ వెంకట్, దేవరపల్లి భవానీ, సుభాష్ చంద్రబోస్, బడుగురు మోహన్ రావు, హకీం జానీ, కనపర్తి మధుకార్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 27వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా కళలకానాచి తెనాలి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మనకి పద్యనాటక పోటీలు, సాంఘిక నాటక పోటీలు, సాంఘిక నాటిక పోటీలు 3 విభాగాల్లోనూ మనకి పోటీలు జరుగుతున్నాయండి. అద్భుతమైనటువంటి స్పందన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మనకు వచ్చింది. ప్రేక్షక ఆదరణ చాలా బాగా ఉంటుంది. మన కార్యక్రమానికి కళాక్షేత్రం నిండిపోతుంది. ఇంకా ఇది ఇలాగే కొనసాగాలి, కళాక్షేత్రం నిండాలి, మీరందరూ రావాలి, కళాకారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ పెద్దలు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు, చివరి రోజు బహుమతి ప్రధానోత్సవం నాడు కందులు దుర్గేష్ గారు వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆలపాటి రాజా గారి ప్రోత్సాహంతో, ఆయన ఆశీస్సులతో జరుగుతుంది. మొదటి రోజు కానివ్వండి, చివరి రోజు కానివ్వండి, రాజా గారు వస్తారు. ఈ కార్యక్రమం నాది మాత్రమే కాదు, ఆలపాటి రాజా గారిది కూడా. మీరందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు 27వ తారీఖు నుంచి 2వ తారీఖు దాకా అందరూ వచ్చి కళాకారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాటకాలకు పునర్వైభవాన్ని కల్పిస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం దానిలో భాగంగా 5వ వార్షికోత్సవ జాతీయ స్థాయిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ఆవరణలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రతిరోజు సగటున 4 ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది. నాటక వైభవానికి, కళారంగానికి సేవలు అందిస్తున్నటువంటి అందరూ కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు. అందరినీ కూడా అతిథులుగా ఆహ్వానించాము. ఈ ప్రదర్శనలు పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతూ, మన తెనాలి డివిజన్లోని ప్రజల కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వ్యయ ప్రయాసలే కాకుండా లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ మనకి ఈ ప్రదర్శనను ఉచితంగా చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈ ప్రదర్శన తిలకించి అందరూ ఈ తెనాలి డివిజన్లో ప్రజలందరూ కూడా ఈ పండగ సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి అందరూ ఆనందపడాలని చెప్పని ఈ కార్యక్రమం చేస్తారు. స్టేజీ మీద డైలాగ్ కానీ పద్యం కానీ పాడుతుంటే ఆడియన్స్లో నుంచి చప్పట్లు వస్తే అదే బొబ్బట్లులాగా వాళ్ళకి డబ్బు కాదు, చప్పట్లే బొబ్బట్లు. అలాగే మరి ఆడిటోరియం అందరూ కూడా రోజు చేసే కార్యక్రమం లక్షలు పెట్టి ఎవరు చేయలేరు. చేస్తున్న వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేద్దాము అని అనిపించేట్టుగా తెనాలి ప్రాంతం కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి చక్కగా ప్రదర్శన చూస్తే నిర్వహించిన వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న ఉదయం 10 గంటలకు తెనాల్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించినట్లు కళాశాల కరెస్పాండెంట్ ననపరేని సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల కరెస్పాండెంట్ నన్నపరేని సుధాకర్ మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా విద్యార్థి కలిగి వయసు 18 నుండి 30 సంవత్సరాలలోపు యువతీ యువకులు బయోడేటా, రెజ్యూమ్, ధృవపత్రాల నకలతో హాజరు కావాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు https://nayi.ap.government.in పేర్లలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9988533335 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఈ షీలా, ప్లేస్మెంట్ ఆఫీసర్ పి ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ విద్యార్థులకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా మన కళాశాలలో జాబ్ మేళా నిర్వహించబడుతుంది. దీనిలో దాదాపు 20 కంపెనీలు పాల్గొంటున్నాయి. వారికి కావాల్సిన అవకాశాలు, వారికి కావాల్సిన అర్హతలను బట్టి వారికి ఉద్యోగాలు ఇవ్వటం, ఎన్నికబడిన అదృష్టవంతులందరికీ అర్హత పత్రాలు ఇవ్వటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ గారు, అట్లాగే మరి ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర మంత్రివర్యులుగా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు,
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వీరందరి సమిష్టి కృషి వలన ఈ రోజున ఈ జాబ్ మేళా నిర్వహించగలుగుతున్నాం. ఈ జాబ్ మేళాని ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకే కాకుండా చదువు పూర్తి చేసి విద్య పూర్తిగా అర్హత పొంది ఖాళీగా ఉన్న వారందరూ కూడా దీనిలో పాల్గొని మరి ఈ యొక్క జాబ్ మేళాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అడిషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. రేపు అనగా 27వ తారీఖున గవర్నమెంట్ ఆదేశాల మేరకు మన తెనాలి నియోజకవర్గం మంత్రివర్యులైన నాదెళ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాల సంస్థ మరియు కాలేజ్ విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ మరి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళాకు వచ్చేసరికి మొత్తం 20 కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. ఈ 20 కంపెనీస్లోనూ 600 పైగా వేకెన్సీస్ అనేది ఇస్తున్నాం. దీంట్లో 10వ తరగతి నుంచి బీటెక్ పీజీ అయిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీంట్లో డిఫరెంట్ సెక్టర్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఐటీ సెక్టర్, రిటైల్ సెక్టర్, మెడికల్, ఫార్మసీ ఇలాంటి అన్ని సెక్టర్స్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ అవకాశాన్ని తెనాలి నియోజకవర్గ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల నియోజకవర్గ ప్రజలు కూడా ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో రేపు అనగా 27వ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికై మెగా జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క జాబ్ మేళాకి విచ్చేసే ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కలిగిన వయసు గలవారు అర్హులండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్ మేళాలో ఉత్సాహంగా పాల్గొని నిరుద్యోగితను నిర్మూలించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా, నిరుద్యోగ యువత కూడా మీ యొక్క సర్టిఫికెట్స్ నకళ్ళు, రెజ్యూము ఆర్ బయోడేటా అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని, ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా తీసుకొని నేరుగా ప్లేస్మెంట్ సెల్కి ఇక్కడికి హాజరవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. రిజిస్ట్రేషన్ స్పాట్లోనే చేయబడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా 20 కంపెనీల్లోనూ మీ యొక్క స్కిల్ని ప్రూవ్ చేసుకొని 20 కంపెనీల్లోనూ మీ యొక్క ప్లేస్మెంట్ని పొందుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అనుసరించి ఇప్పటి వరకు 2,55,00,000 సిలిండర్లను ఉచితంగా లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ శాసన మండలిలో వెల్లడించారు. శాసన మండలి సమావేశాల్లో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ దీపం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఉచిత సిలిండర్ పంపిణీకి ఇస్తున్న ప్రాధాన్యత గురించి వివరించారు. నవంబర్లో 3వ విడత ఉచిత సిలిండర్ల పంపిణీ ఉంటుందని అన్నారు. 1,42,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉంటే 1,04,00,000 కుటుంబాలు దీపం పథకంలో ఉచిత సిలిండర్లు వెసులుబాటు పొందారని తెలిపారు. ఇప్పుడు వరకు మన కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్లిందంటే 2,55,00,000 సిలిండర్లు ఈ రోజు వరకు మేము డెలివరీ చేసాం అధ్యక్ష. దీనికి మన రాష్ట్రంలో ఉన్న 1,04,00,000 కుటుంబాలు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. మనకి తెల్ల కార్డులతో మనం అనుసంధానం చేసుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఈ రోజున 1,42,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,04,00,000 కుటుంబాలు ఈ దీపం పథకం కింద ఆల్రెడీ ఈ 3 సిలిండర్లు కూడా సద్వినియోగం చేసుకోవడం అవకాశం జరిగింది అధ్యక్ష. 3వ విడత నవంబర్ చివరి వరకు ఉంది. ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారులకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ ట్రాన్సాక్షన్ స్మూత్ జరగడానికి కోసం చాలా లోతుగా మేము అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ ధరల దోపిడీని అడ్డుకున్న వీరవనిత చిట్యాల ఐలమ్మని ఆమె చేపట్టిన సాయుధ పోరాటాలు రజక సంఖ్యలకు స్ఫూర్తిదాయకమని ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రజకపేటలోని రజక పార్క్ లోని ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ బీసీ సంఘం నాయకులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ బీసీ సంఘం నాయకులు దుర్గా మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణ వీరవంతిగా నాటి దొరల పాలనపై చేసిన సాయుధ పోరాటాలను వివరించారు. మునిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ ఐలమ్మ 130వ జయంతిని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన గౌరవాన్ని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా ఐలమ్మ విగ్రహాలను అధికారికంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, ప్రధాన కార్యదర్శి అశోక్ వర్ధన్, జొన్నాదుల మహేష్, అక్కిశెట్టి వెంకట్రావు తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజు మన తెలంగాణ వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట రైతు, ఆ రోజు జరిగిన పోరాటాల యొక్క మొదటి ఉద్యమ
నాయకురాలైనటువంటి వీరవనిత చిట్యాల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఐలమ్మ గారు ఆ రోజు ఎవరైతే ఆంధ్ర మహాసభలు చేస్తున్నారో వాళ్ళ యొక్క సహకారంతో ఆవిడ సాయుధ పోరాటానికి పూర్తిగా అంకురార్పణం అయ్యి ఎంతోమంది అప్పుడున్న రైతు కూలీలని రైతు యజమానులుగా పొలాలు వాళ్ళందరూ కూడా అందించిన మొట్టమొదటి వీరవనిత ఎవరైనా ఉన్నారంటే మన ఐలమ్మ గారు. చాకల ఐలమ్మ గారి పోరాటాలు తెలంగాణలో మొదలుపెట్టి తెలంగాణ దొరలని ఎదిరించి ప్రాణాలు అడ్డుపెట్టి మన జాతికి ఆమె ఎంతో ఎన్నుముకలాగా ఉండి కాపాడి అక్కడ వీరవనితలాగా వన్నీ తెచ్చింది. మన జాతిలో పుట్టినందుకు ఆమెకి మనం ఆమెని చాలా గర్వించాలి. ఆమెని ఆ స్ఫూర్తితోనే మనం పనిచేయాలి. అందువల్లే చాకల ఐలమ్మ గారు తెలంగాణలో కాదు ఆంధ్రాలో కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. దేవి శరణవరాత్రి ఉత్సవాలు పట్టణంలోని వివిధ కూడళ్లలో గల అమ్మవారి ఆలయాలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజైన శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులచే పూజలు అందుకున్నారు. 94వ దేవి శరణవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులచే పూజలు అందుకున్నారు. విశేష శ్రీ చక్ర అర్చన పూజల ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి. అష్టలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశేషంగా కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజా విధులు నిర్వహించారు. కాళీమాత ఆలయం సెంటర్లో దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం కాళీమాతకు ధనలక్ష్మి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిరోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. శ్రీ లాస్య కూచిపూడి నాట్యాలయం నృత్య గురువులు జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి జానపద నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అనంతరం అతిథుల చేతుల మీదుగా నర్తకి మండలకు బహుమతులను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాత ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా కరెన్సీ నోటుతో ఆలయ అర్చక స్వామి కోటేశ్వర శర్మ అలంకారాలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్య వయస ప్రముఖులు ధనలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని తమ అభిష్టాలు నెరవేరాలని మొక్కుకున్నారు. నిత్యము సాయంత్రం వేళలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో పూజలు అందుకున్నారు. ఆలయ పాలక మండలి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారాన్ని విశేషంగా నిర్వహించారు. అదేవిధంగా బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేయించేసి ఉన్న ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో అష్టభుజ దుర్గాదేవి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు లలితా సహస్రనామ సహిత కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. వ్యవస్థాపక అర్చక స్వామి దుర్గా హరిబాబు శాస్త్రి పర్యవేక్షణలో అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి దేవీ శరణవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవీ శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాల భాగంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజున శుక్రవారం కావున ధనలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య అలంకరణతో అమ్మవారు దర్శన భాగ్యం కలుగుతుంది. అట్లాగే లక్ష్మీ సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరంతో అమ్మవారికి విశేషమైన స్త్రీల చేత 108 మంది స్త్రీల చేత కుంకుమార్చన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రుల్లో ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో అష్టభుజ దుర్గాదేవి సన్నిధానంలో జరిగే ఈ ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ చూసి అమ్మవారికి నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కోసం మరీ కోరుతున్నాం. దుర్గా భవానీ మాతకు జై. శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం కొత్తపేట తెనాలి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకారంతో అలంకరించబడినది. మరియు 29వ తారీఖు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారికి ఆ రోజున పిల్లలందరికీ అక్షరాభ్యాసన కార్యక్రమం జరుగును. అదేవిధంగా దీపావళి రోజున ధనలక్ష్మి పూజా కార్యక్రమం జరుగును. ఆ రోజు డబ్బులకు పూజ చేసి ఆ పూజ చేసిన నాణ్యములను అందరికీ ప్రసాదంగా ఇవ్వబడును. తెనాలి రామలింగేశ్వరపేట దేవీ చౌక్లో చేసి ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి 94వ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు. ఈ రోజున అవతారం ధనలక్ష్మి అమ్మవారు. ధనలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రేపు మహావారాహిదేవి అమ్మవారు అవతారం. అమ్మవారి యొక్క అవతారాన్ని కూడా తీసుకుని మహాదుర్గాదేవి అమ్మవారి అవతారం ఆనాడు కూడా వచ్చి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసన నిలిచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. ఈరోజు అమ్మవారికి 8 లక్షల రూపాయలు విలువైన డబ్బుతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగినది. అదేవిధంగా సాయంత్రం 8 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు, కుంకుమార్చన కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమాలు, హారతల కార్యక్రమాలు జరుగును. సాయంత్రం 7 గంటలకు కోలాట కార్యక్రమం కూడా జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. శ్రీ ధనలక్ష్మి అమ్మవారుగా దర్శనమిచ్చున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు ఈరోజు ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం నుండే ప్రారంభమవుతాయి. ఈరోజు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నృత్య కార్యక్రమం ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు, ప్రతి వ్యక్తి కూడా వచ్చి ఈ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని స్మరించుకొని వారు కోరుకున్న కోరికల్ని అమ్మవారికి విన్నవించుకుంటే అది నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవోపేతముగా జరుగుతున్నాయి. 5వ రోజు శుక్రవారం ధనలక్ష్మి అలంకారంలో ఆ జగన్మాత అలంకరించుకొని దర్శనమిస్తుంది. యావత్తు భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి దర్శించుకొని ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతూ దేవస్థానం కమిటీ శివాజీ బొమ్మ సెంటర్లో దసరా నవరాత్రులు బిగిన్ అవుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రులు బిగిన్ అయ్యి ఇవాళకి 5వ రోజు. ఇవాళ శుక్రవారం పంచమి సందర్భంగా శ్రీ అమ్మవారికి ధనలక్ష్మీదేవి అవతారంతో వెలుగొందుతోంది. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి దేవాలయంలో పూజలు అవి జరిపించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిగా మనవి చేసుకుంటున్నాం. దేవి శరణవరాత్రి మహోత్సవాల భాగంగా మండలంలోని నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానం ప్రాంగణంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులచే పూజలు అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శుక్రవారం అమ్మవారికి విశేష అలంకార పూజలు నిర్వహించారు. నిత్య కుంకుమార్చన పూజలు, గణపతి హోమం, చండీ హోమం పూజలు ప్రతినిత్యం విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెనాలి 5వ నగర చెందిన వార్డు కౌన్సిలర్ గడ్డేటి సురేంద్ర అమ్మవారికి నూతన వస్త్రాలు సమర్పించి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ సాంప్రదాయం మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చక స్వామి గడ్డేటి సురేంద్రకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమాలకు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించారు. మత్తు మందు ఇనిచ్చే వైద్య నిపుణులు డాక్టర్ సయీద్ అమీర్ సంస్కరణ కార్యక్రమం ఐఎంఏ హాల్లో గురువారం రాత్రి నిర్వహించగా పట్నంలోని పలువురు వైద్య నిపుణులు కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ సయీద్ అమీర్ కి ఘనంగా నివాళులర్పించారు. ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్ అధ్యక్షతన గురువారం రాత్రి డాక్టర్ సయీద్ అమీర్ సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత పలువురు వైద్య నిపుణులు సయీద్ అమీర్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శస్త్రచికిత్సల సమయంలో నొప్పి తెలియకుండా మత్తునిచ్చే వైద్య నిపుణుడిగా డాక్టర్ సయీద్ అమీర్ అందించిన వైద్య సేవలను స్మరించుకున్నారు. 1948లో కొలకలూరు గ్రామంలో జన్మించారని, గుంటూరు మెడికల్ కళాశాల డాక్టర్ కోర్సు పూర్తి చేశారని, ఆ తదుపరి వైద్య రంగంలో ఆయన అందించిన సేవలు నిరుపమానమని భక్తులకు నివాళులర్పించారు. డాక్టర్ రియాజ్ ఖాన్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సమరం, డాక్టర్ జి మధుప్రభాకర్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ వారి ప్రసంగాల ద్వారా డాక్టర్ సయీద్ అమీర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఎండి అనెస్థీషియా అంటే ఆ రోజుల్లోనే మత్తు డాక్టర్గా
స్పెషలైజేషన్ చేసి మన తెనాలికి వచ్చారు. ఆ రోజుల్లో అంటే 1994-95లో తెనాలి ముందు గుంటూరు శాఖ, గుంటూరు నందు కానీ ఆంధ్రప్రదేశ్ నందులో కానీ మానిటర్స్ పెట్టి వెంటిలేటర్స్ అనేవి ఎవరికి డాక్టర్స్కి చాలామందికి తెలియదు. ఆ రోజుల్లోనే అమీర్ గారు ఆ మానిటర్స్ అవన్నీ ఏమీ లేకుండా కూడాను ఎంతోమంది ఆపరేషన్ చేసే సర్జన్లకి, ఎంతోమంది ప్రజలకి ఆయన డిగ్రీ ద్వారా ఆయన మాకు తీస్తే మేము ఎంతోమంది ఆపరేషన్లు చేసి ఎంతోమంది లైఫ్స్ని అంటే ప్రాణాలని కాపాడాము. భవిష్యత్తులో విద్యార్థుల స్వయం ఉపాధికి వృత్తి విద్యా కోర్సులు ఎంతగానో దోహదపడతాయని ఎడ్లపల్లి జెడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఎడ్లపల్లి జెడ్పీ పాఠశాలకు చెందిన 9-10 తరగతుల విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు శుక్రవారం సుల్తానాబాద్లోని పారిశ్రామిక వేడలో గల ఆటోమోటివ్స్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లకు సంబంధించి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా సన్ రైజ్ కార్ కేర్ సెంటర్ను విద్యార్థులు సందర్శించి పలు విషయాలు తెలుసుకున్నారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం విద్యార్థులు ఆటోమోటివ్ రంగానికి చెందిన పలు విషయాలు తెలుసుకుంటారని అవకాశం కల్పించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ట్రేడ్ ట్రైనర్ వి తిరుపతిరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, 4 చక్రాల వాహనాల పరికరాల గురించి విద్యార్థులకు వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో చుండూరు ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ అధికారి జాన్ వెస్లీ, గుడిపూడి అశోక్, షేక్ జిలానీ, బబ్లు, ఈ రత్నప్రసాద్, రాజు విద్యార్థులు పాల్గొన్నారు. దీని లోపల కండెన్సర్ ఉంటుంది, ఓకేనా. ఇది సైలెన్సర్, మనం ఇక్కడ చూసాం కదా, దీనికి ఇలా ఉంటుంది సైలెన్సర్. ఫిల్టర్ ఇవన్నీ కొత్త స్టాక్ అనమాట. అంటే అది బ్లాక్ అయిపోయినప్పుడు ఇవి తీసి కొత్త ఫిల్టర్లు అనేవి మారుస్తాం. ఇవి అనమాట, ఇవన్నీ ఫిల్టర్స్, ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్స్ ఇవన్నీ. మరి 9-10 ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ దసరా సెలవుల్లో 10 రోజుల పాటు వొకేషనల్ ట్రేడ్స్లో భాగంగా ఇంటర్న్షిప్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి మా పాఠశాలలో ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ 3 ట్రేడ్లు, వొకేషనల్ ట్రేడ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 3 ట్రేడ్లకు సంబంధించి ఈరోజు మరి ఈ 10 రోజుల పాటు సుల్తానాబాద్లో ఉన్నటువంటి సన్ రైజ్ కార్ వాష్ కేర్ సెంటర్లో మరి 10 రోజుల పాటు ఇక్కడ ఈ ఆటోమోటివ్ రంగానికి సంబంధించి వొకేషనల్ ట్రేడ్కి సంబంధించి ఇంటర్న్షిప్లో భాగంగా విద్యార్థులు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఈ సన్ రైజ్ కార్ వాష్ సెంటర్లో, ఈ కేర్ సెంటర్లో అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. నూతనంగా సాంకేతికంగా ఈ ఆటోమోటివ్ రంగంలో వస్తున్నటువంటి అనేక విషయాలను తెలుసుకుని మరి ఇక్కడ యాజమాని మరి గుడిపూడి అశోక్ గారు, మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ మన షేక్ జిలానీ గారు, రత్నబాబు గారు, మరి రాజు గారు, బుజ్జి తదితరులందరూ కూడా మరి మంచి శిక్షణ ఇస్తున్నారు విద్యార్థులకు. Myself Mazda, I am studying 10th class in SAVR ZPHS School, Edlapalli. Now we have to learn about automotive duties of 4-wheelers. We learn about car washing, repairing tools, painting the car, how to find the problems in 4-wheelers, how to rectify the problems in 4-wheelers. We learn about all the engines, variety types of engines and engine oils, coolants, air filters. We learn about more. మేము ముందుగా వచ్చింది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆటోమోటివ్స్ వొకేషనల్ నుంచి ఎస్సీవైఆర్ జడ్పీ హై స్కూల్ నుంచి వచ్చాము. మేము ఫస్ట్గా నేర్చుకుంది ఇంజన్ టైప్స్ అండ్ అలాగే ఆయిల్స్, కూలెంట్, మళ్ళీ కార్ వాషింగ్స్, కార్ సర్వీసెస్. వాళ్ళకి సర్వీసెస్ ఎలా, మెకానిక్ వర్క్ ఎలా, యాక్సెసరీస్ ఎలా చేయాలి, దీని విధంగా గురించి మన స్టాఫ్ జిలానీ గారు, మన దగ్గర ఉన్న బబ్లు, అలానే మెకానిక్స్, పెయింట్ వర్కర్లు వాళ్ళకి ఎలా చేయాలి వర్క్ అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ గవర్నమెంట్ ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు పైన స్టేట్లో ఉన్నారు కాబట్టి బాగా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని కూడా వీళ్ళు నేర్చుకుంటే ఇంకా భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. మేము చదువుకునే టైంలో ఈ సదుపాయాలు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఈ టైంలో బాగా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కుర్రా శ్రీనివాసరావు గారు ఎంతో ఇంట్రెస్ట్గా, నేను కూడా ఆయన దగ్గర స్టూడెంట్ని, ఇలా ఉండాలంటే కేవలం ఆయన గైడెన్స్, ఆయన ఇచ్చిన మాకు మెయిన్ కొన్ని ఇలాంటి గైడెన్స్ ఉండడం వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాము. ఇప్పుడు డైరెక్ట్ మా కింద 15 మంది 20 మంది ఎంప్లాయీస్ ఉంటున్నారు. తెనాలి పట్టణంలో 2 షాపులు ఉంటాయి మాకు. ఇవన్నీ జరిగినాయి అంటే కేవలం కుర్రా శ్రీనివాసరావు గారు మాకు ఇచ్చిన సపోర్టు. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వ్యాసరచన పోటీలు దోహదపడతాయని సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక జేఎంజే కళాశాలలో సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రోజీ, సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి బి సుధాకర్, సభ్యులు బొమ్ము రామకృష్ణారెడ్డి, ఎం పూర్ణ, కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ దాసరి విజయలక్ష్మి, హైకోర్టు న్యాయవాది వింజమూరి ప్రసాద్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఓతుకోలు మార్కండేయులు, కాకుమన్ మనిష విద్యార్థులు పాల్గొన్నారు. మేము ఈ కాలేజీకి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం గారిని కలిసినప్పుడు మేడం గారు ఇలా మీ కాలేజీలో మేము వ్యాసరచన పోటీలు నిర్వహించాలనుకున్నప్పుడు మేడం గారు గో అహెడ్ అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. అలాగే డాక్టర్ విజయలక్ష్మి మేడం గారితో విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించిన సందర్భంలో విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో చక్కగా వచ్చి సమయపాలన పాటించి మా వ్యాసరచన పోటీలను చక్కగా చేయడం జరిగింది. మేడం గారికి మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే మేడం గారు చెప్పారు, ఇద్దరు మేడమ్స్ చెప్పారు మనకి ఏంటి సొసైటీ అంటే ఏంటి, సొసైటీ ట్రస్ట్ అంటే ఏంటి, ఆ ట్రస్ట్ పెట్టడం వీళ్ళకి ఏంటి లాభం, వీళ్ళకి ఏంటి నష్టం అన్నట్టుగా రెండు ముఖ్యమైన మాటలు చెప్పారు. సో ఇదంతా నిర్మూలన చేయాలి అంటే ఇట్లాంటి సొసైటీస్ వాళ్ళు చాలా కష్టపడుతూ మీలాంటి వాళ్ళకి అంటే మీలాంటి స్టూడెంట్స్కి ఇటువంటి అవగాహన అనేది కల్పిస్తూ ఉంటారనమాట. అండ్ థర్డ్ వన్ ఈస్ ఎకనామిక్ సెక్యూరిటీ. సో మేబీ వాళ్ళకి ఈ ట్రస్ట్కి తోచినంతలో సాధ్యమైనంతలో అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీస్ని కనుక్కొని వాళ్ళకి చాలా చేస్తున్నారు. నాతో సార్ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు 3 yearsలోనే చాలా యాక్టివిటీస్ మొదలు పెట్టారు అని చెప్పారనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. వాళ్ళు చేసే కార్యక్రమాల్లో మనం కూడా ఒక వంతు పార్టిసిపేషన్ చేపిద్దాము ఈ జేఎంజే కళాశాల స్టూడెంట్స్ని అన్న మంచి ఉద్దేశంతో మన కాలేజీకి వచ్చి రజక సంఘీయులందరికీ స్ఫూర్తి ప్రదాయని వీరవనిత ఐలమ్మ 130వ జయంతిని తెనాలి ఐలమ్మ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పెసలంక రమణ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత కమిషనర్ విఎం లక్ష్మీపతి ముఖ్య అతిథిగా విచ్చేసి ఐలమ్మకు ఘన్యవాళులర్పించారు. తెనాలి రజక చెరువు సెంటర్లోని పార్కులో గల ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని రజక సంఘీయులు ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత కమిషనర్ విఎం లక్ష్మీపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో దొరల దోపిడీపై సాయుధ పోరాటం చేసిన ఐలమ్మ సంఘీయులందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమాన్ని పెసర్లంక రమణ పర్యవేక్షించగా సంఘీయులు పాల్గొన్నారు. భూ పోరాట సమితి పోరాటంలో 132 సంవత్సరాల నుండి కొంతకాలం చాలామంది రైతులు పండించిన పంటను కూడా పేదలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దాన్ని ఆహారంగా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా మధ్యలోనే దళారులుగా లాక్కొని అనేక రకమైనటువంటి బాధలు పడుతున్న సందర్భంలో ఈమె ఆ రోజుల్లో యోధురాలుగా అందరి మీద పోరాటం చేసి పేదల వారందరూ కూడా దాన్ని అండదండలుగా ఉండి చాలా ప్రజలకు సహాయ సహకారాలు అందించింది. అప్పటి రోజుల్లో అంత చైతన్యం ప్రదర్శించినందుకు ఆమెకి ఈరోజు మనం ఎంతైనా ఘన నివాళులు అర్పించుకోవాలి. రజకీపేటలో ఉన్న చిట్యాల ఐలమ్మ గారి 139వ జయంతి సందర్భంగా రజకీయ ఆధ్వర్యంలో ఆమెకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆమె స్ఫూర్తితో ఈరోజు రజకీయ జాతిలోనే ఎంతో చైతన్యం కలిగింది. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమెని తెలియని వాళ్ళు లేరు, ఆమెను స్మరించిన రజక కుటుంబాలు లేవు. తెనాలి పట్టణ ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే విభజన తర్వాత మన తెనాలి పట్టణంలో ఈ రజకపేట రజక చెరువులో చిట్యాల ఐలమ్మ గారి విగ్రహం మొట్టమొదట ఉన్నది మన దగ్గర తెనాలిలోనే. దీని ప్రత్యేకత చాలా ప్రాముఖ్యత చాటుకున్నది. రజక జనసభ్యులకి ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే రజకపేట రజక చెరువు అన్నది చాలా ప్రత్యేకత చాటుకున్నది. అందుకని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రజకుల శక్తిని చాటుకునే విధంగా ఇక్కడ రజక చెరువులు నిర్వహించడం జరుగుతుంది. దీని రక్షణ పరిధి మన చేతిలో ఉండటం వలన మనం అంతా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. దసరా మహోత్సవాల్లో భాగంగా నాజర్పేట లక్ష్మీనగర్లో అమ్మవారు విశేషమైన పూజలు అందుకున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలియజేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా తెనాలిలోని నాజర్పేట లక్ష్మీనగర్ కాలనీలో ప్రథమ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులతో కోరుకుంటూ 2వ తారీఖు కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాము. 2వ తారీఖు ఆ రోజే అన్నదానం కూడా నిర్వహించాలనుకుంటున్నాం మా కమిటీ వాళ్ళు మొత్తము. 4వ తారీఖు నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా చేయదలుచుకున్నాము. ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. దోపిడీ వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఐలమ్మ చేసిన సాయుధ పోరాటం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కాకుండా యావత్ మహిళా జాతి మొత్తానికి స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నాయకులు పెదలంక వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో తెనాలి రజిక చెరువు పార్కులోని ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ 130వ జయంతి వేడుకల్లో పలువురు ఆమెకు ధన్యవాదాలర్పించారు. తెనాలి రజిక చెరువు సమీపంలోని పార్కులో గల ఐలమ్మ విగ్రహం వద్ద శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘ నాయకులు పెదలంక వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ పోరాటాలు సాధించిన విజయాల గురించి మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుర్రాశ్రీను, కాళిదాస్ సత్యం, మునిపల్లి వంశీ, అక్కిదాస్ కిరణ్, పెసలంక రమణ, పలువురు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఐలమ్మ గారిని తలుచుకున్నప్పుడల్లా బీసీలకు సంబంధించి మరి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం ఆమె ఎంతోమంది పోరాట యోధుల్ని తయారు చేసిన ఘనత ఆమెకే దక్కింది. మరి ఆమెని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది వీరవనితులు బయటకు వచ్చి తమ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే మరి రాబోయే కాలంలో ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరి మహిళలందరూ కూడా తమ యొక్క రాజ్యాంగంలోనే కల్పించినటువంటి హక్కుల కోసం, ఆమె పరిరక్షణ కోసం ఈరోజు రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి శక్తులను ఎదుర్కోవడానికి ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ముందుకు వచ్చి తమ హక్కుల్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐలమ్మ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కృష్ణాపురంలో కుటుంబంలో 4వ సంతానంగా జన్మించినట్టు ఐలమ్మ గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లోనే వెనుకబడిన తరగతుల మీద జరిగేటువంటి దాడులకు వ్యతిరేకంగా కానీ, రజాకారులకు ఉద్యమాల్లో కానీ అనేక ఉద్యమాల్లో పాల్గొని ఎంతో స్ఫూర్తిని నింపినటువంటి ఘనత ఐలమ్మ గారికి దక్కింది. ఈ సందర్భంగా మనం ఆమె యొక్క స్ఫూర్తిని కొనియాడుతూ మనం కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు బీసీల తరపున మనం పోరాడేదానికి ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా మరొక సందర్భంలో గుర్తు చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ తరపున మరొకసారి ఆమె జయంతి సందర్భంగా ఆమె ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఎన్నో ఉద్యమాలు చేసి తుపాకీని చేతిబట్టి ఒక మహిళ ఆనాటి రోజుల్లోనే మరి ఈ వ్యవస్థ పైన మార్పు తేవడానికి ఎంతో కృషి చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి మరి ఎన్నో ఉద్యమాలు చేసిన ఆ మహిళల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ అన్నాబత్తున శివకుమార్ గారి నాయకత్వంలో మరి రజికపేటలో ఉన్న రజిక పార్కు నందు ఐలమ్మ గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. చరిత్రలో చూసుకున్నట్లయితే కంచా ఐలమ్మ గారు నిజాం వారి పాలనలో అక్కడ ఉన్నటువంటి రైతు భూ పోరాటాల్లో కూడా ఎదురొడ్డి వారి మీద తిరుగుబాటు చేశారు. ఒక వీరవనితగా కూడా వారు పేరు సంపాదించుకున్నారు. అప్పుడు ఆమె రోకల బండిని ఒక ఆయుధంగా కూడా చేపట్టి ఎంతోమందిని కూడా ఆ రోకల బండి ద్వారా కూడా అనేక మందికి కూడా ఆమె ఆ దండయాత్రలాగా చేసి అనేక మందిని కూడా పారద్రోలేరు. ఈ విధంగా మనకు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఇచ్చినటువంటి చట్టాలు, న్యాయాలను కూడా మనం అందరం కూడా పుణికిపుచ్చుకొని ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా ముందుకు వచ్చి మన కంచె ఐలమ్మ లాగా కూడా స్ఫూర్తి పొంది అందరూ ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మహిళలకు ఎంతో గౌరవంగా అనేక విధంగా కూడా మేము గౌరవమైన సమానమైన హక్కులు ఇచ్చేస్తూ ఉన్నాం. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా నోట్ల కట్లతో చేసిన ప్రత్యేక అలంకరణ ప్రత్యేక ప్రాధాన్యత చాటుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజలు అందుకున్నారు. శ్రీ సాయి గురూజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో దసరా ఉత్సవాల్లో నిత్యం కుంకుమార్చన పూజలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ తమ అభీష్టాలు నెరవేరాల పూజలు నిర్వహిస్తున్నారు. కరెన్సీ నోట్లతో అమ్మకు ప్రత్యేక అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ చండీ పారాయణ, సౌందర్యహరి పారాయణ, శ్రీ లలితా సహస్రనామ పారాయణ ప్రాధాన్యత చాటుతున్నాయి.
ఆలయ అర్చక స్వామి పూజా విధుల గురించి మీడియాకు వివరించారు. మరి ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవీ నవరాత్రులు ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకు దర్శనమిచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఎంతో సుందరమైనటువంటి ధనముతో ఆభరణాలతో మనకి ఈరోజు విశేషంగా అలంకరించడం జరిగినది. మరి భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అమ్మవారిని దర్శించి మరి అదేవిధంగా పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి అదేవిధంగా అమ్మవారికి ఈరోజు ప్రాతకాలంలో పంచామృత అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి శ్రీ సూక్త విధానముతో, దేవీ ఖడ్గమాల స్తోత్రములతో, చండీ పారాయణాది కార్యక్రమాలతో, అదేవిధంగా ఎంతో అమ్మవారిని కీర్తిస్తూ అదేవిధంగా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. తెనాలి గంగనంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో మణిద్వీప వర్ణ పూజా కార్యక్రమాలను శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. తెనాలి గంగనంపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి దేవి శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని రోజుకొక ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెనాలి పాత శివాలయం నందు లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మణిద్వీప వర్ణ పూజా కార్యక్రమాన్ని తమ బృందంతో నిర్వహించారు. మణిద్వీప వర్ణ పూజా వైశిష్ట్యాన్ని గురించి ఆమె మీడియాకు వివరించారు. ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ శుక్రవారం ఆలయంలో మణిద్వీప వర్ణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన శారదా చలపతి బృందాన్ని ప్రత్యేక అభినందించారు. దేవి శరణవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని వారు చేస్తున్న విశిష్ట ఆధ్యాత్మిక సేవను గురించి ప్రత్యేక ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు, శారదా చలపతి బృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున శ్రీ శారదా చలపతిరావు మేడం గారి చేత మణిదీప వర్ణన కార్యక్రమము, సామూహిక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందించి ముత్తైదువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మణిదీప వర్ణన కార్యక్రమంలో, పూజా కార్యక్రమంలో సామూహికంగా పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరము అమ్మవారికి నివేదన జరిపి కదమ్మ ప్రసాదం కూడా నివేదన చేయడం జరిగింది. ఈ మణిదీప వర్ణన పూజ ప్రత్యేకంగా నేను తయారు చేసింది. ఈ పూజ 250 దేవస్థానాల్లో నేను దీన్ని తయారు చేసి అందరికీ చేయించి వస్తూ ఉంటాను. ఈరోజు ఈ దేవస్థానంలో చేయటం చాలా సంతోషంగా ఉంది. శివాలయంలో అమ్మవారి నవరాత్రులలో చేయటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. దీనికి సహకరించిన కమిటీ సభ్యులకు, ఈవో శ్రీమతి రమణకుమారికి, తర్వాత భక్త బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః. స్వస్థనారి స్వశక్తి పరివార అభియాన్ వైద్య శిబిరాన్ని తెనాలి పినపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు 26వ వార్డు కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ శుక్రవారం ప్రారంభించారు. స్వస్థనారి స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ వేముల ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ శిబిరాలు ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఏర్పాటు చేయటమైందని, రాబోయే 10 సంవత్సరాల కాలంలో వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చునని అన్నారు. ముఖ్యంగా స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పినపాడు వైద్యాధికారి డాక్టర్ పరిసపోగు హోనోక్ బాబు మాట్లాడుతూ మహిళలకు అవసరమైన వైద్య సేవలు అందించడానికి ఆయుష్ విభాగ వైద్యులు డాక్టర్ రావూరి మోనిక, గైనకాలజిస్ట్ డాక్టర్ పి భార్గవి అన్ని విభాగాలకు వైద్యులు అందుబాటులో ఉన్నారని, వైద్య సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, సీనియర్ హెల్త్ శానిటరీ సూపర్వైజర్ మైలా అప్పారావు, ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, తిరువీధుల శివరాం ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మహిళా ఆరోగ్యమే మహాభాగ్యం. మహిళల ఆరోగ్యం ఉంటే ఊరు ఆరోగ్యం ఉంటుంది, దేశం ఆరోగ్యం ఉంటుందని ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ప్రోగ్రామ్ని మనకి జయప్రదం చేస్తుండగా వీరందరూ కూడా పరీక్షలు చేయించుకొని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా పరీక్షలు చేయించుకోండి, ఉచితంగా చేస్తూ ఉన్నారు మన ప్రభుత్వంలో. అందరూ పరీక్షలు చేసుకోండి. ఈ మంచి ప్రభుత్వంలో మీ అందరికీ మంచి చేయాలని ప్రభుత్వం అందరూ ఆలోచిస్తుండగా వీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకి, బాలింతలకి డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం వాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలని టీహెచ్ఆర్ కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ ఆహార పదార్థాలు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ తింటున్నారు. ఈ వినియోగం అనేది కొంచెం శ్రద్ధ వహించాలి. ఈ శ్రద్ధ వహించడంలో మన డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వాలనుకున్న సూచన ఏంటంటే ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మేడం చెప్పారు. అదేవిధంగా నిర్లక్ష్యానికి గురేవాళ్ళు సెల్ఫ్గా ఆడవాళ్ళే ఎక్కువగా ఇంట్లోని వాళ్ళందరి కోసం పట్టించుకుంటామంటే తర్వాత వెళ్దాంలే, ఇంకోసారి చూద్దాంలే,
ఇలాంటి అశ్రద్ధ వల్ల చాలామంది ఆరోగ్యం అయితే చాలా క్షీణించిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా కేసెస్లో. వర్షాకాలంలో మన ఇంటి పరిసరాల్లో ఉన్న కొబ్బరి బొండాలు, టైర్లు, వేస్ట్ మెటీరియల్ వీటన్నిటిలో కూడా నీరు నిల్వ ఉండి దోమలు ఉత్పత్తి అవుతాయి. అందువల్ల దోమలు ఎక్కడ ఉత్పత్తి కావు, మన ఇంట్లోనూ ఇంటి పరిసరాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకని మనం వారానికి ఒకసారి ఆ నీటి నిల్వలను తొలగించుకొని ఫ్రైడే పాటించడం వల్ల అవగాహన కలిగి ఉంటే ఈ 6 వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. వేదమాత కరుణతో సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేద సభలో పండితులు వేదాశీర్వాదం చేశారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో దసరా మహోత్సవాల సందర్భంగా శుక్రవారం వేద సభ నిర్వహించారు. వేద సభ ద్వారా పండితులు వేద మంత్రాలతో చేసిన ఆశీర్వచనం ద్వారా బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ఆధ్యాత్మిక వికాసం వెల్లివిరిసింది. వేద సభల ద్వారా సమాజంలో ధర్మబద్ధమైన ఆలోచనలతో సమాజం సన్మార్గంలో పయనించేందుకు దోహదపడగలదని ఆశీర్వచనం చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మండలంలోని నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నాదెళ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం. 27 నుండి అక్టోబర్ 2 వరకు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాలు. కళల కాణాచి అధ్యక్షుడు సాయి మాధవ్ బుర్రా. 27న విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంతంలో మెగా జాబ్ మేళా. కళాశాల కరస్పాండెంట్ ఎన్ సుధాకర్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.